అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఇష్యూ మీద తేల్చమని విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిండు. చేపిస్తే ఆ విజిలెన్స్ ఎంక్వైరీ వాళ్ళు తేల్చారు. ఈ ఎట్లుంది ఇదంటే, ఒకటి నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా ఉంటుంది, చాలామంది చూసింటారు, కథలని. ఒక మినిస్టర్ ఇంట్లో పనస చెట్టుకు 2 పనసకాయలు పోతే మొత్తం ఆ ఎంక్వైరీ పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తాడు. అసలు మా ఇంట్లో ఈ పనసకాయల దొంగతనం ఎట్లా జరిగింది తేల్చాలి అని. సినిమా మొత్తం పనసకాయలు ఎట్లా ఎవరు దొంగకపోయినరు, ఏం కథ, సీసీటీవీ ఫుటేజు, అది ఇది, ఆ ఉదయం పూట అటు ఎడవరు వచ్చిండ్రు, అసలు ఈ ఊరు ఆ ఊరు మొత్తం చాలా ఏరియాలు గాలిస్తారు ఆ సినిమాలో. లాస్ట్ క్లైమాక్స్ తెలుస్తుంది ఏం లేదు, అవన్నీ ఊడిపోయి పండ్లు కింద పడే స్టేజ్కి వస్తే పని మంచి తెంపి మిద్ది మీద ఎండబెట్టి ఉంటుంది. లాస్ట్కి తెలుస్తుంది ఆ సినిమా. సేమ్ రేవంత్ రెడ్డి సినిమా కూడా అదే. ఏంది నేను చేపించిన విజిలెన్స్ ఎంక్వైరీ అంటే, ఈ మధ్య ఒకటి హిల్ట్ పాలసీ తీసుకొచ్చారు కదా, పారిశ్రామిక భూములను గవర్నమెంట్ రేట్ల 30%కే వాళ్ళకు రెగ్యులరైజ్ చేసేస్తాం, వాళ్ళు ఇంకా ఏమైనా కట్టుకోవచ్చు, సినిమా థియేటర్ కట్టుకోవచ్చు, బంగ్లాలు కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు, ఏమైనా కట్టుకోవచ్చు అని ఒకటి తీసుకొచ్చారు. 5 లక్షల కోట్ల స్కామ్ అన్నారు చూడు. ఇది ప్రభుత్వం జీవో విడుదల చేయకముందే బయటికి ఎట్లా తెలిసింది అనే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ. అంటే ఆ విజిలెన్స్లో పనిచేసే వాళ్ళు ఆఫీసర్లు, మన డబ్బులు మన జీతాలు తీసుకొని పనిచేసే వాళ్ళు ఒక పనికిరాని విషయం మీద ఎంక్వైరీ చేయించారు. ఒక పనికిరాని విషయం. అందుకే నేను నా కథల సినిమాను ఉదాహరణ చెప్తున్నా. సరే, ఏం జరిగింది మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అంటే ఏదో నా సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి అడుగుతలేను, మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూసే వాళ్ళలో 50% నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. చూడండి, సబ్స్క్రైబర్స్ కూడా యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే ఈ రిపోర్ట్ కొట్టే వాళ్ళ బాధను నేనేం చేయలేను. ఆ రిపోర్ట్ కొట్టే వాళ్ళ బాధ వాళ్ళ ద్వారా వచ్చే నా బాధను మీరు అర్థం చేసుకుంటారని అడుగుతున్నా, అంతే. వాళ్ళని నేనేం చేయలేను కాబట్టి మీ ద్వారా వాళ్ళను కొట్టొచ్చు అన్న ఉద్దేశం. కాబట్టి మీరైతే నాకు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఖచ్చితంగా మీ అభిప్రాయాలను, మీరు ఏమనుకుంటున్నారో, మన సమాజంలో ఏం జరుగుతుందో అదే విషయాలని చెప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు తెలుసు కదా, ఇదంతా నవంబర్ నెల నుంచి నడుస్తుంది విజిలెన్స్ ఎంక్వైరీ. నవంబర్ 17 క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ క్యాబినెట్ సమావేశాల్లో డిసైడ్ చేశారు ఏంది, ఈ హైదరాబాద్ చుట్టూ ఉండే విలువైన భూములు, పరిశ్రమల యజమానుల దగ్గర ఉండే భూములు, అప్పట్లో గవర్నమెంట్ ఇచ్చిన భూములను గవర్నమెంట్ రేట్లో 30%, గవర్నమెంట్ రేట్లో 30%, గుర్తుపెట్టుకోండి, మార్కెట్ రేట్ కాదు. గవర్నమెంట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, మార్కెట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. దానిలో 30%కే రెగ్యులరైజ్ చేస్తాం అని క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నారు. ఒక 2 డేస్ తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి, ఏంది అసలు మీ తమాషా అయింది, అసలు గవర్నమెంట్ రేట్ తక్కువ ఉంటుంది, దానిలో 30% తీసుకున్నారంటే మిగతా పైసలు ఎవరి జేబులోకి పోతున్నాయి, కనీసం గవర్నమెంట్ రేట్ కన్నా చేయండి అని ఉద్దేశం. గవర్నమెంట్ రేట్ కన్నా చేయండి, ఆ డబ్బులు గవర్నమెంట్కి వస్తే దేనికన్నా ఉపయోగించుకోవచ్చు, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటారు కాబట్టి అనేది కేటీఆర్ ఉద్దేశం. ఇక ఇప్పుడు ఆ దొంగతనం బయట ఎట్లా పడింది అనేది ఎంక్వైరీ. సేమ్ పనసపండు స్టోరీ, నేను చెప్పిన కథల సినిమా స్టోరీ. ఆ పనసపండు పోతే పోయింది, 2 పనసపండ్లు కొనుక్కొచ్చి పెడితే మంత్రి ఇంట్లో, ఆ పోలీస్ డిపార్ట్మెంటు, ఆ పోలీసు వాళ్ళ ఎంక్వైరీకి అయిన ఖర్చు, తర్వాత వాళ్ళ జీతాలు, వాళ్ళ పనంతా వదిలేసుకొని, పబ్లిక్ కేసులన్నీ వదిలేసుకొని అక్కడ ఆ సినిమాల పోలీసులు మొత్తం ఈ పనసపండును వెతికే పనిలోనే ఉంటారు సినిమా మొత్తం. సేమ్ ఇక్కడ కూడా అసలు ఏంది విషయము, దీనిలో నిజంగానే గవర్నమెంట్ ఎందుకు డబ్బులు రాకుండా పోతున్నాయి, ఈ పాలసీలో ఎందుకు ఏమైనా నెగిటివ్ ఉన్నాయా, ఎందుకు విమర్శల పాలు కావాల్సి వస్తుంది, ఎందుకు ప్రతిపక్షాలు బీజేపీ కూడా విమర్శించింది, బీజేపీ బీఆర్ఎస్లో ఎందుకు టార్గెట్ చేసినాయి, దీని ఏమైనా సరిదిద్దుకునే అవకాశం ఉందా అని వదిలేసి దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టినారు. విజిలెన్స్ ఎంక్వైరీ అంటే ఒక 7-8 మంది పోలీస్ ఆఫీసర్లు, ఆ విజిలెన్స్ వాళ్ళు ఉంటారు కదా అంతా, వాళ్ళందరూ కలిసి ఎంక్వైరీ చేసినారు. ఎవరు ఎంక్వైరీ చేసినారు, ఆ శాఖలు, అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన శాఖలు, రెవెన్యూ డిపార్ట్మెంటు లేకపోతే మిగతా డిపార్ట్మెంట్లు ఏమేమో ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసర్లను ఎంక్వైరీ చేసినారు, దానిలో ఉండే ఉద్యోగులను ఎంక్వైరీ చేసినారు. అసలు ఎట్లా లీక్ అయింది. నేను అందుకే ఇక్కడ దొంగతనం పెట్టింది ఎవరని పెట్టిన అంటే, అది ఇప్పుడు ఏమీ లేదనుకో, నిజంగానే ఆ పాలసీలో ఏమీ లేదు, బీజేపీ బీఆర్ఎస్లు కావాలని పని కట్టుకొని దీన్ని ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనుకుంటే ఇంత సీన్ ఎందుకు దీనికి, విజిలెన్స్కి ఇంత టైం పెట్టి, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి 2 నెలల రోజులు టైం పోయింది కదా. ఈ 1 మంత్లో ఇంకా వేరే కేసులో వాళ్ళ పనులు చేసుకుంటారు కదా, మస్తు పనులు ఉంటాయి ఈ విజిలెన్స్ వాళ్ళకు. ఆ కేసులు ఇప్పుడు అవినీతి ఇక్కడ మీ మినిస్టర్స్ మీద చేయాలి అసలు విజిలెన్స్, మస్తు దొరికిపోతారు మీరు. అవి వదిలేసి దీని మీద, ఈ పనికిరాని పనసపండు స్టోరీ పైన
ఎందుకు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు అనేది అర్థం కాలేదు. దాంట్లో ఏమీ లేకపోతే ఎందుకు వేయాలి? అదే అనేది దొంగతనం ఏమీ లేదు, లేనప్పుడు ఆ విషయం బయటికి పొక్కింది అని ఎందుకు ఎంక్వైరీ చేయించాలి? ఏమి లేనప్పుడు తెలిస్తే తెలియని ఇది గవర్నమెంట్, ఇది రేవంత్ రెడ్డి ఇంట్లో వ్యవహారం కాదు, లేకపోతే ఉత్తమ్ కుమార్ ఇంట్లో వ్యవహారం కాదు, శ్రీధర్బాబు ఇంట్లో వ్యవహారం కాదు, పొంగులేటి ఇంట్లో వ్యవహారం కాదు, బట్టి ఇంట్లో వ్యవహారం కాదు. ఇది పబ్లిక్ వ్యవహారం, పబ్లిక్ పాలసీ, పబ్లిక్ తెలవాల్సిందే, తెలిసింది, దాన్ని ఎంక్వైరీ చేయించునేందుకు. అయితే ఆ ఎంక్వైరీలనంట ఆఫీసర్ చెప్పారంట, ఒక మినిస్టర్ పేరు చెప్పారంట. ఆ మినిస్టర్ ఎవరో తెలుస్తలేదు, ఎందుకంటే మనం ఏం చెప్పలేము ఆ మినిస్టర్ ఎవరనేది. ఎందుకు ఇప్పుడు ఆ సబ్ కమిటీ అని చెప్పారు కదా వీళ్ళు, ఆ సబ్ కమిటీలో ఉన్నది బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు, జూపల్లి. ఈ నలుగురే ఎవరెవరు చేసి ఉండొచ్చు అనేది ఒక అనుమానం. అసలు చేస్తే తప్పు లేదు, కానీ వీళ్ళు పర్టికులర్గా ఎంక్వైరీ చేయించారు కాబట్టి చెప్తున్నా ఆ మంత్రి ఎవరు అని పేపర్లో వార్తలు రాపించుకున్నారు. బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఉన్నారు ఇప్పుడు. అసలు ఈ ఐడియా తీసుకొచ్చిందే బట్టి విక్రమార్క. వీళ్ళను 30% ఆయన మొత్తం వేరే లెక్కలో ఉన్నాడు. బట్టి విక్రమార్క అది మొత్తం గవర్నమెంట్ బ్యాగ్ ఏమో ఇంత ఉంటుంది, బట్టి బ్యాగ్ ఏమో ఇంత ఉంటుంది, గోనె సంచి చేసుకొని తిరుగుతున్నాడు ఆయన. అంటే ఏదైనా చేస్తే గవర్నమెంట్ పనే, గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ఇంత, చిన్న సంచి ఉంటుంది, ఆకు సంచి, పొగాకు సంచి అంటారు కదా, గంతే ఉంటుంది గవర్నమెంట్ది. ఈయన మాత్రం పెద్ద గోనె సంచి పెట్టుకొని తిరుగుతుండు. దీనిలోకి ఇట్లా పోతాయి, ఇక్కడ ఇట్లా వస్తాయి అనమాట. ఇప్పుడు ఇది కూడా అదే పాలసీ ఏమో. బట్టి విక్రమార్క తీసుకొచ్చిన ఐడియా అంటే ఇది తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి చెప్తే రేవంత్ రెడ్డి బట్టి ఒకటే మాట మీద ఉంటున్నారు. ఒకటే మాట ఒకటే బాట ఇద్దరిది. ఇక దీనిలో ఉన్న వాళ్ళు ఎవరు? జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ అంత లింకులో ఉన్నాడని అయితే నేనైతే అనుకోను. ఆయన పోయిండు, అయిపోయింది. శ్రీధర్బాబు అయితే కొద్దిగా అసంతృప్తితో ఉన్నాడు. నాకు చెప్పకుండా ఆయన ఇండస్ట్రియల్ మినిస్టరు, ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఆయన తెలియకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు. అది కూడా ఒక అనుమానమే. శ్రీధర్బాబు కొంత అసంతృప్తితో ఉండి లీక్ చేసి ఉండొచ్చా అనేది ఒక పాయింట్. ఇంకోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తితో ఉన్నాడు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ ఇక్కడ నుంచి హైకమాండ్కి లేఖలు రాసే పనిలో చాలా బిజీగా ఉన్నాడు. కాకపోతే ఆయన అసంతృప్తి ఏంటంటే ఆయన గవర్నమెంట్లో నెంబర్ 2 అని ఆయన అనుకుంటున్నాడు. మీడియా గుర్తించింది, కానీ మిగతా మినిస్టర్లు ఎవరు గుర్తిస్తలేరు. మిగతా మినిస్టర్లు ఈయన నెంబర్ 2 అని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన ఎవరితో ఏం మాట్లాడు కాబట్టి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పి ఉండొచ్చా? ఇప్పుడు వీళ్ళ అనుమానం అంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, శ్రీధర్బాబు మీద, బట్టి విక్రమార్క మీద లేదు. ఎవరెవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, శ్రీధర్బాబు, వీళ్ళ నలుగురు ఆల్మోస్ట్ ఒకటే. శ్రీధర్బాబు కొంచెం వెనక ముందు, మిగతా వాళ్ళంతా ఒకటే బ్యాచ్. వీళ్ళంతా ఏది బయటికి చెప్పారు, దొంగతనం జరిగిన బయటికి చెప్పారు, తెలంగాణ దుబ్బేసిన ఎవరు చెప్పారు, ఇంకా తెలంగాణకి ఏం నష్టం జరిగినా వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి లాభం వచ్చిందా లేదా అనే ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి కూడా వాళ్ళని బాగా నమ్ముతుండు కూడా. నమ్ముతున్నాడు అంటే నమ్మేవరకే నమ్ముతాడు. ఇప్పుడు ఎట్లుంటుందంటే కాంగ్రెస్ ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో ఈ శృతి లేని సంసారం అంటారు చూడు, గా టైపు. వాళ్ళ నీళ్ళని కూడా ఎవరు నమ్ముతలేరు, నమ్మినట్టు యాక్ట్ చేస్తారనమాట. ఈడ కూడా ప్రస్తుతం అదే నడుస్తుంది. అతుకుల సంసారం అంటారు కదా, అతుకుల అంటే ఎవరిని నాయకులుగా గుర్తించారు, ఎవరికి వాళ్ళే లీడర్. కానీ సరే ఎవరైనా చెప్పుండొచ్చు, ఆఫీసర్ చెప్పుండొచ్చు, తప్పించుకోనికి మినిస్టర్ పేరు చెప్పుండొచ్చు, లేకపోతే ఎవరైనా ఉండొచ్చు కదా, కడుపు కాలినోడో, తెలంగాణ అంటే ప్రేమ ఉన్నోడో ఎవడో చెప్పుండొచ్చు. చెప్తే దానికి పబ్లిక్ మనీ వేస్ట్ చేసి ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఏముంది? నేను చెప్పిన పనసపండు స్టోరీ, కథలు అనే సినిమా స్టోరీ కరెక్ట్గా సరిపోతుంది రేవంత్ రెడ్డికి. ఆయన్నే హోమ్ మినిస్టర్ కదా, కరెక్ట్గానే సరిపోతుంది ఆయనకి. అంటే అనవసరమైన విషయాల మీద ఎందుకు టైం వేస్ట్ చేయడం? అసలు ఆ పాలసీలో ఏముందో ఇప్పటిదాకా గవర్నమెంట్ ఎందుకు ప్రజలకు చెప్పలేకపోయింది? పనికిరాని విషయాల మీద ప్రజెంటేషన్ పెడతారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని పెట్టి చెప్పిస్తుంటారు. ఈ విషయం మీద ఎందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తలేరు? ఎందుకు 30%కి వాళ్ళకు ల్యాండ్ ఇవ్వాలనుకుంటున్నారు? పేదలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ల్యాండ్? పేదలకు ఎందుకు ఇవ్వరు? పేదల ఇండ్లేమో కూలగొడుతున్నారు. వీళ్ళకి మాత్రం 30%కి ఎందుకు ఇవ్వాలనుకున్నారు గవర్నమెంట్ రేట్లో? గవర్నమెంట్ రేటుకి ఇచ్చినా పేదలు డబ్బులు కట్టుకుంటారు, గవర్నమెంట్ రేటు కూడా ఇస్తలేరు. వాళ్ళకి ఇస్తలేరు, వీళ్ళకి ఇస్తున్నారు. ఏంది తేడా? ఇది పబ్లిక్ ప్రాపర్టీ కదా. ఇండస్ట్రియల్ దగ్గర ఉన్న భూములన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీ, గవర్నమెంట్ భూములు. అప్పట్లో ఎప్పుడో లీజుకి ఇచ్చిన భూములు, సంవత్సరానికి రూపాయికి ఇచ్చిన లీజ్ భూములు ఉండొచ్చు. ఆ భూములను, పబ్లిక్ భూములను వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు? ఇది పబ్లిక్ ఇష్యూ. ఇది ఉత్తమ్ కుమార్ ఇష్యూ, శ్రీధర్బాబు ఇష్యూ, బట్టి విక్రమార్క ఇష్యూ కాదు. ఇది రేవంత్ రెడ్డి ఇంట్లో ఇష్యూ కూడా కాదు. మరి ఎందుకు దీని మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు? ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏంది మసాలా? ఏంది దాల్ మీద కుచ్చి కాలా? లేకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు చేపిస్తారు? దీనిలో ఇంత కుచ్చి మరి ఏంది? వాట్ ఈస్ దిస్? హౌ ఎట్లా పోయింది? బయటికి ఎట్లా పోయింది? ఎట్లయినా మీరు కూడా చెప్పారు కదా. ఇప్పుడు 17 తారీఖు క్యాబినెట్, 19 నాడు 19, 20 కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండ్రు, 21కి జీవోనే వచ్చింది, అయిపోయింది కదా.
అయినా మీ సొంత మినిస్టర్లకు కూడా తెలియకుండా చేయాల్సినంత గొప్ప కార్యం ఏముంది దీనిలో? ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీబాబు కూడా చెప్పకుండా చెప్పాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ దాని మీద ఈ విజిలెన్స్ ఎంక్వైరీలు, ఓ మినిస్టరు, ఓ ఆఫీసర్స్ ఇదే పనా? ఎవరు పని చేశారు చెప్పు? మనస్ఫూర్తిగా పని చేస్తారా దొంగ అని ముద్రేసిన కాళ్ళ మీద? గట్టే ఉన్నది, అట్టే నడుస్తుంది. అందుకే ఇది ఇట్లా అతుకులు అతుకులు అవుతుంది తెలంగాణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.